మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో A8 నిందితుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి కస్టడీకి మాచర్ల న్యాయస్థానం అనుమతించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోరడంతో న్యాయస్థానం అనుమతి ఇస్తూ పోలీసులైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ నెల 20, 21, 22 ఈ 3 రోజులు కూడా నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి సోదరులను పోలీసులు విచారించనున్నట్లుగా సమాచారం. జంట హత్యల కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ని ఈ రోజు పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నారు, విచారించనున్నారు. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు అయితే విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి. పద్మ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడి గ్రామంలో మే 24వ తేదీన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వరరావు, జవిశెట్టి కోటేశ్వర్ దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టింది అనుకోవచ్చు. ప్రత్యేక సాక్షులు మృతుల బంధువు అయిన తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు 302 సెక్షన్ క్రింద అయితే కేసు నమోదైంది. ఇందులో భాగం చూసుకున్నట్లయితే జవిశెట్టి శ్రీను, తోట వెంకటరామయ్య, తోట గురవయ్య, నాగరాజు, వెంకటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి అయితే 8 మందిని అయితే ఇందులో కేసులో భాగంగా అయితే నమోదు చేసినట్లయితే జరిగింది. ఇందులో ఇలా 5 గుండ్లపాడు గ్రామానికి చెందిన వాళ్ళు, మరో 3 అయితే కండ్లగుండ గ్రామం చెందింది. ఈ జంట హత్య కేసులో మొత్తం మీద చూసుకున్నట్లయితే 8 మంది అయితే అరెస్ట్ అయ్యారు. 5 అయితే గుంటూరు సబ్ జైల్లో ఉండగా మరో ఇద్దరు ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి బ్రదర్స్ అయితే మాత్రం నెల్లూరు జైల్లో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డిగా నెల్లూరు సబ్ జైల్లో ఉన్నారన్నమాట. అయితే గతంలో పిన్నెల్లి బ్రదర్స్ 2 రోజుల పాటు విచారణ పూర్తి సమాచారం రానందు వలన మాచర్ల రూరల్ పోలీసులు పోలీస్ కస్టడీ కోరారు. అయితే మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి అయిన శ్రీనివాస్ కళ్యాణ్ ఈ నెల అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి 20, 21, 22 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి మాచర్ల న్యాయస్థానం అనుమతించడం నెల్లూరు జైల్లో పిన్నెల్లి సోదరులు విచారణ అయితే కొనసాగుతుంది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు.